హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అష్టాదశ పురాణాల్లోని శ్రీ పద్మ పురాణం గురించి చెప్పుకుందాం. పూర్వం శౌనకాది మహామునులు ఉన్న నైమిషారణ్యానికి సకల పురాణవేత్త అయిన సూతుడు వచ్చాడు. అతడు పృథు చక్రవర్తి చేసిన యాగంలో హవిస్సులు తారుమారొగుట చేత అగ్నిగుండము నుండి పుట్టి వ్యాసుని శిష్యుడై సర్వ పురాణాలను రహస్యార్థాలతో నేర్చుకొని అందరికీ చెబుతూ అలరింపజేసేవాడు. అందుచే రోమహర్షణుడని పేరొందాడు. అతనిని మహర్షులు ఆదరించి విష్ణువు నాభి నుండి పుట్టిన పద్మము విషయము, విష్ణువు మహత్వమును తెలిపడి పురాణమును ఒకదాన్ని చెప్పమని కోరారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మునులారా, పద్మపురాణమని ఒక మహాపురాణం ఉన్నది. కల్పాంతమునందు జగములన్నీయు మహార్ణవమై తిరిగి కల్పము మొదలైన మత్స్యరూపుడైన మాధవుని చేత వేదములతో పాటు ఈ పురాణం కూడా ఉద్ధరింపబడింది. శ్రీహరి నాభి నుండి మొలచిన పద్మము యొక్క విశేషములను చెప్పుచుండుట చేతను పద్మకల్పమున జరిగిన విశేషములను వర్ణించుట చేతను పద్మ పురాణమని ప్రసిద్ధి నొందింది. ఇది విన్నవారికి జన్మ జన్మాంతర పాపములు నశించి మోక్షం కలుగుతుంది. అంతటి మహత్యం కలిగినటువంటిదే శ్రీ పద్మపురాణం. పూర్వం బాణాసురుడను రాక్షసుడు శివుడిని ఆరాధించి త్రిభువనేశ్వరం అనే లింగాన్ని సంపాదించి నిత్యం పూజించేవాడు. అతనికి ప్రధాన పురములు 3 ఉండేవి. అవి ఆకాశంలో విమానముల వలె తిరిగేవి. అతడు వానిపై తిరుగుతూ మునుల యజ్ఞములను తపములను చెడగొట్టుచుండెను. దేవతలు భయభ్రాంతులయ్యారు. శివునికి చెప్పుకున్నారు. అప్పుడు శివుడు నారదుడిని పిలిచాడు. బాణునికి శక్తి వాని భార్యల ప్రాతివ్రత్యము వలన కలిగినది. వారెప్పుడూ భర్తను గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. నీవు వారి దృష్టిని వ్రతదానముల మీదకు మరలింపు చేయి. బాణుని మనము సాధింపగలము అనగా విని నారదుడు రాణుల అంతఃపురం చేరి వారి చేత పూజలొంది వ్రతముల మహత్వమును దానముల వలన పుణ్యములను వర్ణించాడు. పట్టపురాణి అనౌపమ్య ఇలా అన్నది, మునీంద్ర, వ్రతములలోనూ దానములలోనూ ఉత్తమమైన వాన్ని చెప్పు అని. మిగిలిన రాణులు కూడా ఆసక్తి చూపించారు. అప్పుడు నారదుడు తన పథకం పారినందుకు సంతోషించాడు. వేదవేత్త అయిన భూసురునకు తిలధేను దానము అంటే చిమ్మిలితో చేసిన ధేనువు కావచ్చును, లేదా తిలలతో సహా గోదానం కావచ్చును. ఈ దానం చేస్తే అక్షయమైన స్వర్గ భోగములు కలుగుతాయి. ఉపవాస వ్రతం చేసి ఈ దానం ఇచ్చినచో స్వర్గము నీ చేతిలో ఉన్నట్లే అని చెప్పి బయలుదేరుతుండగా ఆమె, మహాత్మా, నీవే ఆ దానం పుచ్చుకొని మమ్ము తరింపజేయరాదా అని అన్నది. అమ్మా, నేను బ్రహ్మచారిని, తపస్విని, ఇవన్నీ నాకేలా? ఒక కుటుంబీకుని చూసి ఇవ్వటం మంచిది అని వెళ్ళిపోయాడు నారదుడు. రాణుల మనస్సులు భర్తృచింతన మాని వ్రతదానములపై పడింది. దానితో త్రిపురములందున ఎన్నో విపరీతాలు పుట్టాయి. తిలాహ పునంతు మే పాపం అనే శృతి
తిలలు సర్వ పాపములను పోగొట్టును. అందుకే పీడ తొలగుటకు తిలదానం చేస్తుంటారు. శివుడు మేరువును ధనస్సుగాను, విష్ణువును బాణంగాను, బ్రహ్మను సారథిగాను చేసుకుని భూమి రథంగా విల్లెక్కువ పెట్టి త్రిపురములను ఒక వరుసలోనికి ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తూ అలా రాగానే బాణాన్ని ప్రయోగించారు. వరుసగా 2 పురములు అగ్ని దగ్ధములయ్యను. వెంటనే బాణాసుడు వచ్చి, దేవా, నీ వరప్రసాదం వలన లభించిన పురముల నేల భస్మం చేస్తావు. నన్ను చంపదలచినచో చంపు, కానీ నా త్రిభువన లింగమును కాపాడుమనగా శివుడు, నీ పురములందు సాధుపీడ జరుగుతున్నందున ఇలా చేయవలసి వచ్చినది. అది మానినచో నిన్నొక్క పురముతో బ్రతుకనిచ్చేదనగా శివుని ఆజ్ఞపై బాణుడు దుర్మార్గ కృత్యములు మానాడు. వానిని శివుడు దయతో ఒక పురంతో బ్రతుకమని పంపివేసి కాలిన 2 పురములలో ఒకదాన్ని అమరకంటకమున పడునట్లును, అంటే అమరావతిలో, రెండవ దాన్ని శ్రీశైలంలో పడినట్లును చేశాడు. బాణాసురుడు శివభక్తుడై సజ్జనులను పీడించుట మానుకున్నాడు. స్థూల సూక్ష్మ కారణ దేహములను నశింపజేసి తన భక్తులకు భగవానుడు మోక్షము అనుగ్రహించునని అంతరార్థం. ఒకప్పుడు ఆత్రిపుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ ధర్మదేవత ప్రత్యక్షం కాలేదు. దూర్వాసుని కోపం వచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షమై, నీ వంటి కోపిష్టి వానికి తపస్సు ఫలిస్తుందా అనగా దూర్వాసుడు, నీవెవ్వడమని అడిగాడు. ధర్ముడు, నేను ధర్మమూర్తి అన్నాడు. దూర్వాసుడు మహాక్రోధంతో, నా కోపమును నీవు ఆర్పగలవా? 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు నేను కనిపించానా? ఎన్నాళ్ళు నాకు ప్రత్యక్షం కాకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడైనను నా కోపమునకు భయపడి ప్రత్యక్షమైనట్లు కనపడుతున్నది. నీవు ఇంత దుర్మదాంధుడవై బ్రాహ్మణాపచారం చేసినందుకు నేను శపిస్తున్నాను. ఒక దాసికి పుత్రుడవై, సుఖములు లేని ఒక రాజువై, ఒక చండాలుడవై భూలోకమున జన్మించని శపించి అక్కడి నుంచి దూర్వాసుడు వెళ్ళిపోయాడు. ఆ శాపం వలన విదురుడుగాను, పాండు కుమారుల్లో జ్యేష్ఠుడైన ధర్మరాజుగాను, కాటి కాపరితనం చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించాల్సి వచ్చింది. కశ్యపుని భార్యల్లో వినత ఒకతే. ఆమె గరుడుని కన్న తల్లి. గరుడు మహాబలవంతుడు కదా. తల్లిని తన ఆకలి తీర అన్నం పెట్టమని అడిగాడు. నేను దాసిగా ఉండి నీకేమి పెట్టగలను? నీ తండ్రిని అడుగు అన్నది. గరుత్మంతుడు తండ్రి వద్దకు వెళ్ళి తన ఆకలి తీరు మార్గం చెప్పమన్నాడు. అంతటా ఆయన పశ్చిమ సముద్ర తీరమున మ్లేచ్చులు ఉన్నారు, వారిని భక్షించి నీ ఆకలి తీర్చుకోమని చెప్పాడు. అతడు అక్కడికి పోయి దొరికిన వారిని పట్టుకొని తిరుగుతుండగా ఒకనాడొకడు గొంతులు అడ్డం పడ్డాడు. లోనికి పోడు, పైకి రాడు. గరుడు వెళ్ళి తండ్రిని అడగ్గా, నీ కంఠంలో ఒక బ్రాహ్మణుడు అడ్డుపడ్డాడని, ఆ బ్రాహ్మణునితో నీవు బయటకు రమ్మని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వీరందరూ నావారు, వీరిని విడిచి రాను అన్నాడు. కశ్యపుడు గరుడును చూచి మ్లేచ్చులనందరినీ బయటకు క్రక్కివేయమన్నాడు. అతడు అలాగే చేశాడు. అతని ఆకలి తీరుటకై కశ్యపుడు సముద్రంలో గజకచ్చపము, అంటే తాబేలు, అవి 2 పని లేక పోరాడుతున్నవి, వాటిని తీసుకుని పోయి తినమన్నాడు. గరుడ రెండింటిని 2 కాళ్ళలో ఇరికించుకొని ఎక్కడ పెట్టుకొని తిందురా అని చూస్తూ ఉండగా ఒక నేరేడు చెట్టు పెద్దది కనిపించింది.
దాని కొమ్మపై వ్రాలగా అది ఫెళఫెళమని విరిగింది. అది క్రింద పడినచో గోవులు విప్రులు చనిపోతారేమో అని ముక్కున గరచుకొని పోతూ ఉన్నాడు. అతని మహాబలమును చూచి మాధవుడు వాణ్ణి తనకు వాహనంగా చేసుకొనదలచి భూసుర వేషముతో ఎదుట నిలిచాడు. ఈయన బాహువు మీద వ్రాలి ఆ తాబేళ్లను తినమన్నాడు. పక్షిరాజు నవ్వి, ఇంత బరువును నీ చేయి భరింపగలదా, పిచ్చి మాటలాడకు అన్నాడు. వ్రాలి చూడమని బ్రాహ్మణుడనగా గరుడు నీవెవ్వడవని అడిగాడు. తర్వాత తెలుసుకొనవచ్చును, ముందు నీ ఆకలి తీర్చుకో అన్నాడు. ఏమో చూద్దామని గరుడు ఒక్క ఊపున ఆ చేతి మీద వ్రాలాడు. బాహువు రవ్వంత కూడా చలించలేదు. చెట్టు కొమ్మును కొండ కొమ్మున విడిచి తాబేళ్లను భక్షించి ఇంకనూ ఆకలి తీరలేదనగా ఆయన నా భుజము కొరికి మాంసాన్ని తినమన్నాడు. గరుడు అలాగే చేశాడు. ఆకలి తీరింది. అప్పుడు శ్రీపతి ప్రత్యక్షమై, నీవు నాకు వాహనంగా ఉండు మనగా గరుడు అందుకు అంగీకరించాడు. తండ్రి వద్దకు వెళ్ళి చెప్పగా అతడు సంతోషించి నీ తల్లి దాస్యమును పోగొట్టి ఆ పైన వెళ్ళమన్నాడు. అప్పుడు గరుడు తల్లికి నమస్కరించి నీకు ఈ దాస్యం ఎట్లు కలిగిందని అడిగాడు. ఆమె ఇలా చెప్పసాగింది, నేనును కద్రువయు స్నానమునకు వెళ్ళాం. ఆమె అక్క రేపు చూడు సూర్యుని గుర్రములు నల్లగా ఉండును అన్నది. నేనేమో కాదంటని ఓడిన వారు గెలిచిన వారికి దాస్యం చేయవలనని పందెం వేసుకున్నాం. మరురోజు చూడగా సూర్యుని పచ్చని గుర్రములు నల్లగా కనిపించాయి. అప్పటి నుండి నేను మీ సవతి తల్లికి దాస్యం చేస్తున్నాను. ఆమె కొడుకులను అంటే పాములను బ్రతిమాలి గుర్రములకు చుట్టుకొని ఉండి నల్లగా కనపడినట్లు చేయుడని వారిని పంపినదని తరువాత తెలిసినది. ఏమీ చేయలేక ఊరుకున్నాను అని చెప్పింది. గరుడు కద్రువ దగ్గరకు వెళ్ళి మ్రొక్కి నా తల్లిని దాస్యం నుండి విడుదల చేయుటకు నీకేమి కావాలి అని అడిగాడు. అప్పుడు ఆమె అమృత భాండమును తెచ్చిమ్మని చెప్పింది. అతడు అమృత భాండమును తెచ్చుచుండగా ఇంద్రుడు అడ్డుపడి వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకు గరుడుని దేహము నుండి ఒక ఈక కూడా రాలేదు. ఇంద్రుడు పాములకు అమృతము పోసినచో లోకములకు చాలా హాని కలుగుతుంది. దీనిని నీ సవతి తల్లికి ఇయ్యగానే నేను అపహరింతును, అంగీకరింపుము అన్నాడు. గరుడు అలాగే చేశాడు. సవతి తల్లికి సుధాకలశమిచ్చెను, తల్లిని దాస్యం నుండి విడిపించెను. ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి అమృత కలశమును కొనిపోవచ్చు అక్కడ విషభాండమునుంచెను. అదే అమృతం అనుకుని కద్రువ తన సర్పకుమారులకు పోసింది. అప్పటి నుండి పాములు విష జంతువులయ్యాయి. సీతాదేవికి చిలుక శాపం ఎలా వచ్చిందో చూద్దాం. అది మిథిలా నగరంలోని అంతఃపుర స్త్రీల ఉద్యానవనం. సీతాదేవి చిలుకత్తెలతో విహారానికి వెళ్ళింది. ఒక చెట్టు మీద చిలుకల జంట ముచ్చట్లాడుకుంటున్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుండి వచ్చాయి. మగ చిలుక, ఈ దేశపు రాజుగారికే సీత నాగటి పొలంలో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివధనుర్భంగము చేసి పెళ్ళాడునట అని భార్యకు చెబుతూ ఉన్నది. అది విన్న సీత రెండు చిలుకలను పట్టి తెప్పించింది. వానితో సీత, మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? సీతను నేనే. నన్ను గురించేనా? ఆ రాముడు ఎవరో చెప్పండి. ఈ సంగతులు మీకెట్లు ఎలా తెలిసాయి అని అంది. మేము వాల్మీకి ఆశ్రమంలో ఉంటాం. విహారానికై ఇటు వచ్చాం. వాల్మీకి ముని రామాయణం అని ఒక గ్రంథం రాస్తున్నాడు. అందులోని కథ చెప్పుచున్నాం. రాముడు అయోధ్యకు యువరాజు అని సుఖములు చెప్పి తమ్ము వదలమని ప్రార్థించాయి.
ఆ శుభకార్యము జరిగిన తర్వాత మిమ్ము విడిచిపెడతానని సీత చెప్పింది. అవి మేము స్వేచ్ఛగా తిరిగడి వారము పంజరములలో ఉండలేం. అదీనుగాక నా భార్య చోళాలు శ్రమకు ఓర్వలేదు. దయతో విడిచిపెట్టమని కోరాయి ఆ చిలకలు. సీత అయినచో ప్రసవమగునంత వరకు ఆడచిలుక నా వద్దనే ఉండును, నీవు పొమ్మని మగచిలుకను విడిచిపెట్టింది. అది తల్లి, దీన్ని విడిచి నేను బ్రతకలేను, కరుణించి మమ్మిద్దరినూ విడిచిపెట్టమని దీనంగా ప్రార్థించెను. కానీ సీత వినిపించుకోలేదు. ఆడచిలుక సీతతో అన్నది, నా భర్త నన్ను విడిచి బ్రతకలేననుచున్నాడు, నేనును అతన్ని విడిచి బ్రతకలేను. కావున మమ్ము దయ చూడమని శరణ వేరాయి. సీత వినలేదు. మగచిలుక ఏడుపు ఆడచిలుక గుండెలు పగలగొట్టగా అది సీతను చూసి, ఇంత కఠినరాలపై గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీశావు, కావున నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడదువని చెప్పించి ప్రాణం విడిచింది. అప్పుడు మగచిలుక, నా భార్యను అన్యాయంగా చంపావు, కావున నిన్ను నీ భర్త విడుచుటకు మూల కారణుడైన చాకలివాడవై జన్మించి పగ తీర్చుకుంటానంటూ వెళ్ళి గంగానదిలో పడి మరణించింది ఆ మగచిలుక. సీతను రాముడు అడవిలో విడుచుటకు ఇదే కారణం, ఈ శాపమే. పూర్వకల్పములోని రామాయణం పద్మకల్పమునకు పూర్వం వైరాజకల్పములోని కథ ఇది. రామునకు జాంబవంతుడు ఆ కథను చెప్పాడు. దశరథుడను రాజున్నాడు. అతనికి కౌసల్య, సుమిత్ర, సురూప, సువేశ అని 4 భార్యలు. అతనికి ఒక కొడుకు వేటకు పోయి ఒక భల్లూకము దెబ్బకు మరణించాడు. ఇక సంతానం లేదు. దశరథుడు సాధ్యరాజుపై దండెత్తి ఓడించి బంధించెను. అతని కొడుకు భూషణుడు ఎదిరించగా వారిని ఎక్కువ నొప్పించగా బంధించెను. అతనిని చూడగానే దశరథునకు చనిపోయిన తన కొడుకు గుర్తుకు వచ్చాడు. ఏమి వ్రతం చేసి ఇటువంటి కొడుకును కన్నావని సాధ్యరాజు అడిగాడు. ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేసి విష్ణువు దయ వలన కన్నానని అతడు చెప్పగా వారిని సత్కరించి విడిచిపెట్టాడు. తాను కూడా ఏకాదశి వ్రతం ఒకటి చేసి పూర్ణాహుతి చేయగా చతుర్భుజుడైన యజ్ఞపురుషుడు ఆ అగ్నికుండంలో నుంచి వచ్చి వరం కోరుకోమనగా దశరథుడు 4 కొడుకులు కావాలని కోరుకున్నాడు. 7 పర్యాయాలు ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఆ వరం లభించింది. అతడు ఆ వరం ఇచ్చి అన్నపాత్రలో లీనమయ్యాడు. అది తిన్న రాణులు 4 పుత్రులు జన్మించారు. కౌసల్యకు రాముడును, సుమిత్రకు లక్ష్మణుడును, సురూపకు భరతుడును, సువేశకు శత్రుఘ్నుడును జన్మించారు. పిల్లలు పెరుగుతూ ఆడుకుంటుండగా రాముని ఒక బ్రహ్మ రాక్షసుడు ఆవహించాను. వశిష్ఠుడు మంత్రోదకం చల్లగా ఈవలకు వచ్చి ఆయనకి నమస్కరించి, నేను వేదశాస్త్రాలు చదువుకున్న విప్రుడను, అడిగిన విద్యార్థులకు చెప్పక బ్రహ్మరాక్షసుడినైతిని. రాముని పట్టినచో నీ వల్ల మోక్షం అందవచ్చునని ఇలా చేశాను, నన్ను అనుగ్రహింపుమని అన్నాడు. వశిష్ఠుడు గంగలో మునిగి విశ్వనాథుని సేవించి ముక్తి నొందమని చెప్పాడు. దశరథుడు రామాదులకు ఉపనయనం చేసి వేదశాస్త్రాలు, క్షత్రియోచిత విద్యలను నేర్పించాడు. రామునకు పెండ్లి చేయదలిచి రాజులందరికీ చెప్పాడు. మిథిలాపతి అయిన విదేహుడు తనకు యజ్ఞాగ్ని కుండంలో దొరికిన సీతను ఇస్తానని బ్రాహ్మణులను పంపించాడు. వివాహం నిత్యమైనది.
దశరథాదులు తరలి వెళ్ళారు. అప్పుడు నారదుడు విదేహుని వద్దకు వచ్చి, మీ వంశాచారం ప్రకారం స్వయంవరం చాటింపక ఇట్లు చేశావేమిటి? ఆచారం తప్పరాదు అనగా దశరథుని అనుమతితో విదేహుడు కుమార్తెకు స్వయంవరం చాటించి రామునికి పిల్లనిచ్చు భాగ్యం కలిగించి గౌరవం కాపాడమని శంకరుణ్ణి ప్రార్థించాడు. ఆయన ప్రసన్నుడై ఒక విల్లునిచ్చి బాణాన్ని, దీనిని ఎక్కుపెట్టిన వానికి సీతను ఇస్తానని చెప్పమని అదృశ్యుడయ్యాడు. రాజులు వచ్చి విల్లును కదిలింపలేక భంగపడ్డారు. విశ్వామిత్రుడు కూడా ప్రయత్నించి భంగపడ్డాడు. శ్రీరాముడు విల్లును ఎక్కుపెట్టగా సీత తన్ని వరించింది. అది చూసి దేవ దానవ మానవ రాజులందరూ రామునిపై దాడి చేశారు. అతడు వారిని అందరినీ ఓడించి సీతను వివాహం చేసుకుని తన నగరానికి వెళ్ళిపోయాడు. రామునకు పట్టాభిషేకం చేయబోయిన దశరథుని స్వరూప వరములు కోరెను. వశిష్ఠుడు రాజుతో, నీ కొడుకు భూభారమును తగ్గించుటకు అవతరించిన మాధవుడే అని చెప్పి రాముని వనవాసమునకు అనుమతింపమనెను. రాముడు సీతాలక్ష్మణులతో వనవాసానికి వెళ్ళాడు. రావణుడు సీతను అపహరించగా వెతుకుతూ పోయి ఒక మామిడి చెట్టు కింద ఉన్న కోతిని చూచి నీవెవ్వడమని అడిగాడు. ఆ వానరుడు, నేను హనుమను, సుగ్రీవుడను వానరాజు బంటును అనగా రాముడు, మీ రాజైన వానర రాజును చూడవలను అన్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడిని తీసుకుని వచ్చాడు. ఒక చరిత్ర ఒకరికి చెప్పుకున్నారు. సుగ్రీవుడు సీత నగలు రామునికి చూపించాడు. పరస్పరం సహాయం చేసుకున్నటకు ప్రతిజ్ఞ చేసుకున్నారు. వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలిని కొట్టాడు. తార వచ్చి రాముని చూసి, నీవు క్షత్రియ ధర్మమును ఎట్లేలా పాడు చేశావు? సుగ్రీవుని రాజ్యమును భార్యను అపహరించినందుకు వాలిని శిక్షించినావు కదా, సుగ్రీవుడు చేసిన అది మాత్రం ఏమి? 60,080 సంవత్సరాల క్రితం వాలి దుందుబితో పోరాడుతూ ఒక బిలములో ఉండిపోయాడు. సుగ్రీవుడు గుహను మూసి వచ్చి నన్నును వాలి రాజ్యమును స్వాధీనం చేసుకున్నాడు. ఏడాది గడిచెను. వాలి దుందుబుని చంపి తిరిగి వచ్చాను. ఆనాడే నీ తండ్రి దశరథుడు కూడా రాజ్యాభిషిక్తుడయ్యాడు. వాలి సుగ్రీవుడు చేసిన దానికి ప్రతీకారంగా వాని భార్యను రాజ్యమును అపహరించాడు. ఇప్పుడు వాలిది తప్పు అయితే అప్పుడు సుగ్రీవునిది కూడా తప్పు కాదా? వానిని చేరదీసితివేమి అని నిలవదీశాను. రాముడు ఆనాటి రాజు చేయవలసిన పని అది. ఇప్పుడు అధర్మము చేసిన వారిని శిక్షించుట నా ధర్మమని ఆమెకు సమాధానం ఇచ్చి వారికి మోక్షం ఇచ్చి సుగ్రీవునికి రాజ్యం ఇచ్చాడు. అతడు హనుమంతుని పిలిచి సీతా వృత్తాంతాన్ని తెలుసుకుని రమ్మని పంపించాడు. అతడు ఒక గంతులో సముద్రం దాటి లంకలో సీతను వెతికి ఆమెకు ధైర్యం చెప్పి లంకను కాల్చి రాక్షసులను చంపి తిరిగి వచ్చి సీత సంగతి రామ సుగ్రీవులకు చెప్పాడు. రాముడు వానరసేనతో సముద్ర తీరానికి వచ్చి ఈశ్వరుని ప్రార్థించి అతడు ప్రత్యక్షం కాగా లంకకు చేరే ఉపాయాన్ని చెప్పమన్నాడు. శివుడు తన చేతిలోని వెంటిని సముద్రం మీద వంతెనగా వేసి దీనిపై నుండి సైన్యములతో నడిచి లంకకు చేరమని చెప్పగా రాముడు అలాగే లంకకు వెళ్ళాడు. వానర రాక్షసులకు ఘోర యుద్ధం జరిగింది. రెండు వైపుల వారును చనిపోతున్నారు. ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో చనిపోయాడు. అతికాయ మహాకాయులను రాక్షసులు కోతులను బట్టి మింగుచుండగా హనుమంతుడు జాంబవంతుడు వారిని అడ్డుకొని పోరాడి తోకలతో బంధించి రాముని ముందు పడవేశారు. రాముడు వారితో, మీ రావణుడు ఏమంటున్నాడు? యుద్ధమే చేయనా లేక సీతను అప్పగించి
మమ్ము శరణ వేడుతాడా అని అడిగాడు. వారు, మేము నీతో మాట్లాడటకే పట్టుబడినాము, నీ అభిప్రాయం గ్రహించుటకే వచ్చాం. విద్యున్మాలి వానరులను సంహరింపవలననియో మేము మీతో యుద్ధం చేయవలననియో రావణుడు నిర్ణయించాడు. తాను కుంభకర్ణాదులతో పుష్పకముపై వచ్చి నిన్ను పట్టి కట్టి సీత ముందే వధించుటకు నిర్ణయించాడని పలికారు. సుగ్రీవుడు కోపంతో వాణ్ణి చంపమన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, అది సరైన పని కాదని వారికి మర్యాదలు చేశాడు. వారు రాముని ఔదార్యమునకు ముగ్ధులై నమస్కరించి, రామచంద్ర, రావణుని కోట వాకిట 5 ముఖాలు గల ఒక కొయ్య ఉన్నది. అదొక బొమ్మ. దానిని ఒక్క బాణంతో 5 ముక్కలుగా ఖండించినవాడు రావణుని చంపునని పూర్వము శుక్రుడు చెప్పాడు. నీవు అలా చేయగలిగితే నీ చేతిలో రావణుడు మరణిస్తాడని చెప్పి మేము ఈ యుద్ధంలో చనిపోయినను ఆ పిల్లలను మాత్రం రక్షింపమని ప్రార్థించారు. రాముడు పిల్లలకు అభయం ఇచ్చాడు. వెంటనే రాముడు ఒక బాణంతో ఆ కొయ్య బొమ్మను 5 ముక్కలు చేశాడు. రాముడు ఒకనాటి యుద్ధంలో ఒక బాణంతో రావణుని కొట్టగా భరింపలేక ఇంటికి పారిపోయాడు. విభీషణుని పిలిచి చేయదగిన కార్యమేమని అడుగ్గా, అతడు నీకు చెప్పగలవాడనా అడిగినావు కావున చెప్పుచున్నాను. శత్రు బలం ఎక్కువైనని నీకు ఇప్పుడు అర్థమైంది కదా. బలవంతులతో విరోధం క్షేమం కాదు. సీతను అప్పగించి నీవు బ్రతికి మమ్మ కూడా బ్రతికింపుమును అన్నాడు. రావణుడు ఆగ్రహించి, నీవు అసలు రాక్షసుడివేనా? ఆ పౌరుషము నీకున్నదా? శత్రువును శరణు వేడదవా? అది నపుంసకులు చేసే పని. నీవింకా నా దగ్గర ఉండొద్దు పో అని కాలితో తన్నాడు. విభీషణుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక రాముని సన్నిధికి చేరుకున్నాడు. రామరావణ యుద్ధంలో రాముడెంత ప్రయత్నించినను రావణుని చంపలేకపోయాడు. విభీషణుని వంక చూడగా అతడు రావణుని పాదములను జగగొట్టమని సైగ చేశాడు. అప్పుడు రాముడు అలాగనే చేయగా రావణుడు యుద్ధరంగంలో పడి మరణించాడు. తర్వాత కుంభకర్ణాదులు వచ్చి యుద్ధం చేశారు. వారిని రాముడు నిశితాస్త్రములతో సంహరించాడు. విభీషణుని లంకా రాజ్యానికి రాజును చేసి అగ్నిశుద్ధయుగ సీతతోనూ రాక్షస వానరులతోనూ అయోధ్యకు వస్తూ లంకలో రావణుని పేర ఒక ఈశ్వరుని ప్రతిష్ఠించి సముద్రం దాటి వచ్చి రామేశ్వరంలో తన పేరును ఒక శివలింగ ప్రతిష్ఠ చేసి వచ్చి పట్టాభిషిక్తుడై ధర్మదేవత 4 పాదములతో నడుచుచున్నట్లు రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని అశ్వమేధము. శ్రీరాముడు అపవాద భయంచే సీతను అడవిలో విడిచిన తర్వాత తాను రావణుని చంపి బ్రహ్మహత్య చేసినందుకు పాప పరిహారార్థంగా అశ్వమేధ యాగం చేయదలబెట్టాడు. స్వర్ణ సీతా ప్రతిమతో సంకల్పం జరిగింది. అశ్వమును పూజించి విడిచారు. దాని వెనుక శత్రుఘ్నుడును కుమారులను వెళ్ళారు. రుక్మాంగదుడను వాడు గుర్రమును పట్టుకొనగా శత్రుఘ్నుడు వాడిని జయించెను. తర్వాత ఆ అశ్వము రేవా నదిలో మునిగిపోయాను. హనుమంతుడును శత్రుఘ్నుడును పాతాళానికి వెళ్ళారు. అక్కడ ఒక కన్య కనపడి, రామకార్యమున సహాయం చేయుటకే నేను ఈ అశ్వమును తెచ్చాను. దీనిని వీరమణి అనేవాడు పట్టుకొనును. వాడు ఈశ్వరుని వరంచే ఎవరికి అజేయుడు. వారిని లొంగ తీసుకొనుటకు ఒక మంత్రమునిచ్చేదనని శత్రుఘ్నుడికి ఆ మంత్రం ఉపదేశించెను. అశ్వమును వీరమణి పట్టుకున్నాను. అతనితో రణం చేయుచుండగా శివుడు అడ్డం వచ్చాడు. శత్రుఘ్నులకు అతనితో యుద్ధం జరిగింది. శివుని త్రిశూలం దెబ్బకు శత్రుఘ్నుడు మూర్ఛపోగా హనుమంతుడు శివునితో పోరాడాడు. శివుని రథమును విరగ్గొట్టాడు. శూలము వేయిగా విరిచివేశాడు. హనుమ రాళ్లవాన కురిపించగా శివుడు వాణ్ణి తప్పించుకునలోగా తోకతో అతన్ని కొట్టెను.
శివుడు అతని శక్తికి మెచ్చి నీకేమి వరం కావాలను అనగా శత్రుఘ్నుని బ్రతికించుటకు సంజీవని తెత్తును అంతవరకు వీరిని కాపాడుతూ ఉండమని ద్రోణ పర్వతమునకు పోయి అక్కడ వారిని జయించి సంజీవన ఔషధిని తెచ్చి రామానుజుని బ్రతికించను. శత్రుఘ్నుడు కన్య ఇచ్చిన సమ్మోహనాస్త్రముచే వీరమణిని వశపరుచుకొనను వాల్మీకి ఆశ్రమానికి అశ్వము వెళ్ళగా కుశలవులు పట్టుకున్నారు. అశ్వమును కుశలవులు వదలకపోవడచ్చే శత్రుఘ్నుడు వారిని యుద్ధంలో గెలవడానికి చూశాడు, కానీ కుశుని బాణముచే మూర్చిల్లాడు. ఆంజనేయుడు చెట్టునొక దాన్ని కుశునిపై వేయగా అతడు దాన్ని భగ్నం చేసి అతనిని సంహారాస్త్రంతో కొట్టాడు. హనుమ కూడా మూర్చిపోయాడు. సుగ్రీవుడు అతనిపైకి రాగా వారుణాస్త్రముచే బంధించి వేశాడు. అశ్వరక్షణకై వచ్చిన అంగద పుష్కలాదులను పడగొట్టి కుశలవులు అశ్వమును తెచ్చి సీతకు చూపించారు. ఆమె వారిని మందలించి రామయాగమునకు విఘ్నము కలిగింపరాదని చెప్పి సూర్యుని ప్రార్థించి రణములో పడిపోయిన వారిని బ్రతికించి అశ్వమునిప్పించింది. వారు అశ్వముతో అయోధ్యకు చేరి సీతాకుశలవుల వృత్తాంతాన్ని చెప్పగా రాముడు వారిని అయోధ్యకు పిలిపించాడు. సకల జనుల ఆమోదమును పొంది సీతతో కలిసి యాగము పూర్తి చేయుటకై అశ్వమును సంహరింపబోగా రాముని చేయి తగిలి అది దివ్యరూపం ధరించి తానొక బ్రాహ్మణుడనియు ఆడంబరముతో జనులను వంచుచు ధన సంపాదన చేయుచుండగా దుర్వాసుడు శపించిననియు రాముని చేయి తగిలి విముక్తి నొందిననియు చెప్పి దేవలోకమునకు పోయాను. రాముడు వశిష్ఠాది మహామునులతో ఆలోచించి కర్పూరంతో హోమములు చేసి దేవతలను ఆహ్వానించగా వారు వచ్చి హవ్యములు స్వీకరించారు. పూర్ణాహుతియు అవబృధ స్నానమును అయ్యను. యజ్ఞ సమాప్తి వేళ చేయు పవిత్ర స్నానము అవబృధము. దీని వలన ఎటువంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి. ఈ యాగ పశు వీట్లగుడు చేత రాముడు తర్వాత 3 అశ్వమేధ యాగములు చేసి బ్రహ్మహత్యా దోష విముక్తుడై సీతతోనూ కుశలవులతోనూ సోదరులతోనూ కలిసి సుఖంగా ఉన్నాడు. కైలాసం నుండి శంకరుడు విప్రవేశంతో ఒకనాడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు తమ నామమును నివాసమును చెప్పుడనగా ఆయన నా పేరు శంభుడు, కైలాసము నా నివాసం అనగా అతను శంకరుడిగా గ్రహించి రాముడు విభూతి మహిమను చెప్పమని కోరాడు. అప్పుడు శివుడు చెప్పాడు, రామా, భస్మ మహత్యములు చెప్పుటకు బ్రహ్మాదులకు కూడా శక్యము కాదు. వస్త్రం మీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేసే శక్తి భస్మమునకున్నది. విభూతిని 3 రేకులుగా పెట్టుకొనొచ్చో త్రిమూర్తులను మన దేహం మీద ధరించినట్లు అవుతుంది. ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను అంటే తిట్టుట, అభక్ష్యములను తినుట అనే పాపాలు, అదే చేతులపైన ధరిస్తే చేతి పాపములు, కొట్టుట మొదలైనవి. హృదయముపై ధరించిన మనఃపాతకములను అంటే దురాలోచనలు, నాభిస్థానమును ధరించడం వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించడం వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను భర్తసనము చేసి పోగొట్టున్నది గాన భస్మము అను పేరు దీనికి కలిగెను. భర్తసనం అంటే బెదిరించి, భస్మము మీద పండుకొన్నను తిన్నను వంటికి పూసుకొన్నను పాపములు భస్మీభూతములవుతాయి, ఆయువు పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం కలిగించును, సర్పవృచ్చికాది విషములను హరించును, భూత పిశాచాదులను పారద్రోలును. వశిష్ఠ వంశంలో ధనుంజయుడను విప్రుడు గలడు. అతనికి 100 మంది భార్యలు, 100 మంది కొడుకులు. వారికి తన ధనములను సమానంగా పంచి ఇచ్చి ఆ విప్రుడు గతించాడు. కొడుకులు అసూయతోనూ దురాశతోనూ ఒకరి ధనములనొక ఆశపడుతూ తన్నుకోసాగారు.
వారిలో కరుణుడను కొడుకు శత్రు విజయము సాధించవలనని గంగా తీరములకేకి స్నానమాడి తపస్సు చేయవలననుకొని మునుల సేవ చేస్తుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతి అని ఒక నిమ్మపండు తెచ్చి అక్కడ పెట్టాడు. దాన్ని వీడు వాసన చూశాడు. అందుకు మునులు ఆగ్రహించి ఏగవై పొమ్మని శపించారు. వీడు వేడుకొనగా పూర్వస్మృతినిచ్చారు. అంతటా ఏడుస్తూ వెళ్ళి భార్యతో చెప్పాడు. ఆమె పతివ్రత చాలా విచారించింది. ఒకనాడు ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఏకదేహమును తీసుకొని అరుంధతి దగ్గరకు పోయి ప్రార్థింపగా ఆమె మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రితమైన విభూతిని జల్లి ఏకరూపంలో ఉన్న కరుణుని బ్రతికించింది. మరొకసారి దాయాదులు కరుణుని చంపి ఇంటి ముందు పారవేశారు. అతని భార్య సుచిస్మిత భర్త దేహంతో వనములలో తిరుగుచుండగా దధీచముని కనపడ్డాడు. ఆమె అతనికి విషయమంతయును చెప్పి ప్రార్థింపగా ఆయన, ఈ భస్మముతో నా బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టెను, దానినే ఇతనిపై చల్లుచున్నానని చల్లెను. అతడు శాప విముక్తుడై జీవించెను. దేవతలు కూడా భస్మ ప్రభావమును పొగిడిరి. కరుణ దంపతులు దధీచముని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. అతడు వారిని దీవించి వెళ్ళిపోయాడు. ఆవు పేడ పిడకలను శతరుద్రీయ మంత్రము చెబుతూ కాల్చి భస్మం చేయవలెను. శతరుద్రీయ అంటే నమ్మకం. దాన్ని త్రయంబకం మంత్రంతోనూ సజ్జోజాతాది మంత్రములతోనూ ధరించవలెను. మంత్రములు రాకున్నచో ప్రణవమును ఉచ్చరిస్తూ ధరింపవలను. శూద్రాదులైతే నమశివాయ మంత్రంతో ధరించాలి. బ్రాహ్మణులు శ్రాద్ధములు ముఖ్య అంశములకు సంబంధించిన సంఖ్య శ్రాద్ధములందు విశ్వే దేవస్థానమున ఇద్దరిని, విష్ణుస్థానమున ఒకరిని, పితృస్థానమున ముగ్గురిని బ్రాహ్మణులను పెట్టాలి. లేదంటే విశ్వే దేవస్థానమున ఒకరిని, పితృస్థానమున ఒకరిని నియమించాలి. ఎంత కలవాడైనను ఇంతకన్నా శ్రాద్ధ విస్తారం చేయరాదు. బ్రాహ్మణులు దొరకనిచో దర్భ ఉంగరమున కానీ శివలింగమున కానీ సాలగ్రామమున కానీ ఆ స్థానంలో ఉంచి శ్రాద్ధం జరపాలి. ఆ అన్నాన్ని అగ్నిలో వేయవలను. తరువాతనైనను దక్షిణ ఒక బ్రాహ్మణునికి ఇవ్వాలి. మన ప్రాంతములో గంధపు చెక్క నుంచి ఆచారం ఉన్నది. ఈ పవిత్ర ధారణం గురించి తెలుసుకుందాం. శ్రాద్ధారంభమునందును పాద్యము తరువాతను విశ్వేదేవార్చనము తరువాతను పితరుల అర్చనము తరువాతను పిండశేషమును ఆఘ్రాణించిన పిదపను వికిరము తరువాతను శ్రాద్ధాంతమునందును తర్పణం కోసం పూర్వ పవిత్రములు వదిలి నూతన పవిత్రములు ధరించాల్సిందే. పవిత్ర హస్తుడే ఆచమనం చేయరాదు. 80 గురువింద గింజల ఎత్తున బంగారంతో పవిత్రం చేయించి ధరించినచో ఆ కర్మము సఫలమగును. సువర్ణ పవిత్రముతో మరేదియు సాటిరాదు. దేవతలకు ప్రదక్షిణములుగాను ఉపవీతిగాను చేయవలను. పితరులకు అప్రదక్షిణముగాను అపసవ్యముగాను చేయవలను. మండలమునకు పశ్చిమ భాగమున స్వాగతమును పాద్యమును ఇచ్చి మండలము మీద భోక్తకు కాళ్ళు గడగాలి. దేవపాదోదకము శిరమును చల్లుకోవాలి. పితృపాదోదకమును శిరముపై చల్లుకోరాదు. పితృ మండలమును తాకినా చాలును. అదే పాద ప్రక్షాళనం అంటే. శ్రాద్ధమునందు ఆచమనములు ప్రారంభమునను పాద్యము తరువాతను విస్తరములు ఇచ్చిన తరువాతను వికిర పిండము పెట్టిన పిమ్మటను పిండ ప్రధానం తరువాతను చిట్ట చివరను కర్త 6 సార్లు ఆచమించవలను. భోక్తలు పాద ప్రక్షాళానంతరమందును భోజనానంతరమందును 2 చోట్ల ఆచమించవలను. సవ్యాపసవ్య నిర్ణయం
ప్రాణాయామములను హోమ సమయములందును ప్రదక్షిణ నమస్కారములప్పుడును సూక్త పారాయణములందును అధిశ్రవణము పఠించునప్పుడును వడ్డన చేయనప్పుడును పిండశేషాఘ్రాణమునందును దక్షిణ తాంబూలములిచ్చినప్పుడును విసర్జన సమయమునందును తప్ప పితృకార్యము అందంతటను ప్రాచీనవేతముగా ఉండవలను. దేవకార్యము అందంతటను సవ్యమే. కర్తృభోక్తల నియమం. కర్త శ్రాద్ధమునకు పూర్వదినమందును శ్రాద్ధము నాడును మధ్యాహ్న భోజనం మాత్రం చేయాలి. ఏకభుక్తం. భోక్త శ్రాద్ధ భోజనం తర్వాత రాత్రి భుజింపరాదు. భోక్తలకు తేనె వడ్డించుట. మధుమంత్రములతో తేనె వడ్డింపవలను. తేనె లేనిచో మంత్రపఠనమైనను చేయవలను. అది పితరులకు అమృతకల్పమవుతుంది. తేనెకు బదులుగా బెల్లం వడ్డించినచో శ్రాద్ధం చెడిపోవును. సంబంధ నామ గోత్రములు చెప్పిన ఫలము. సంకల్పమునందును క్షణములిచ్చునప్పుడును పాద్యమునందును ఆసనమిచ్చునప్పుడును ఆవాహనమందును అర్ఘ్యమిచ్చు వేళను గంధాదింపోచపచారములందును అన్నదాన వేళను పిండ ప్రదాన వేళను అంజనాభ్యంజనములందును అక్షయ తిలోదక దానములిచ్చునప్పుడును స్వధోక్తి కాలమందును సంబంధ గోత్ర నామములు ఉచ్చరించుచు శ్రాద్ధం చేస్తే ఆ అన్నము వాయు రూపమున అనేక విధములుగా మారి వారు దేవతలైనచో అమృతముగాను గంధర్వులైనచో భోగ వస్తువులుగాను మాంసాహారులైనచో మాంసంగాను యక్షులైనచో పానీయముగాను శిశువైనచో పాలుగాను సర్పములైనచో గాలిగాను ప్రేతలైనచో రక్తంగాను మనుష్యులైనచో అన్నంగాను పశువులైనచో గడ్డిగాను చెట్లైనచో నీరుగాను అందుతూ ఉంటాయి. తిలతర్పణం. అమావాస్య శ్రాద్ధమందును ఉగాది మన్వాది సంక్రాంతి పూర్ణిమ శ్రాద్ధములందును విప్రుల నిమంత్రణమైన తర్వాత కానీ పాకారంభమైన తర్వాత కానీ శ్రాద్ధాంగ తిలతర్పణము చేయవలను. వార్షిక శ్రాద్ధమునందును ఒక్కరోజు పెట్టిన మహాలయ శ్రాద్ధమందును పరదినమున సూర్యోదయము కాక ముందే శ్రాద్ధాంగ తిలతర్పణం చేయవలను. నదిలో స్నానం చేసినచో నది నీళ్లతోనే నదిలో తిలోదకములు విడవలను. ఇంటిలోనైనచో ఒక చేతితోనే తిలోదకములు విడవలను. తల్లిదండ్రులు లేనివాడు నదీ స్నానమునకు పోయినచో పితృదేవతలు వాని వెనుకనే వెళ్తారు. వాడు స్నానం చేసి తర్పణం చేయకుండా బట్టలు పిండుకొనచో పితరులు శపించి వెళ్ళిపోతారు. స్నానము తర్పణముతో ముగియవలనని మహర్షులు చెప్పారు. మునుపు ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోరి పుష్కర తీర్థమున యజ్ఞం చేయదలిచి శ్రీపతితో చెప్పాడు. ఆయన శివుడును నేనును అన్నీయు చూచుకొందుము కానిమ్మనెను. ముహూర్తము నిశ్చయించారు. అందరకు ఆహ్వానాలు వెళ్ళాయి. ముహూర్తం సమీపిస్తున్నది. బ్రహ్మ సావిత్రిని పిలుచుకొని రమ్మని ఇంద్రుని పంపాడు. అతడు ఆమెను రమ్మని తొందర పెట్టాను. ఆమె పిలిచిన వారెవరినూ ఇంకా రాలా. వారు రాగానే వచ్చేదము అని చెప్పాను. ఇంద్రుడు ఆ మాటలు బ్రహ్మకు చెప్పగా ఆయన ముహూర్తం దాటిపోరాదు, ఎవతనైనా కన్యను చూడము, భారీగా గ్రహించి సంకల్పం చేసేదని అన్నాడు. ఇంద్రుడు భూలోకమునకు త్వరగా పోయి పెరుగు అమ్ముకుంటున్న ఒక కన్యను చేయి పట్టుకుని బ్రహ్మ వద్దకు లాక్కొని వచ్చాడు. ఆమె ఏడ్చింది. కానీ బ్రహ్మను చూడగానే తన వారిని తన లోకమును మర్చిపోయింది. వెంటనే విష్ణురుద్రులు పెద్దలుగా గాంధర్వాహం చేశారు. సంకల్పం చేసి యజ్ఞం ఆరంభించాడు బ్రహ్మదేవుడు. గొల్లలందరూ తమ పిల్లను వెతుక్కుంటూ ఎవరో చెప్పగా విని బ్రహ్మలోకానికి వచ్చి లబోదిబోమన్నారు. గోల పెడుతుండగా విష్ణువు అక్కడికి వచ్చి వారితో, మీ పిల్ల సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మను వివాహం చేసుకుంది. అంతకంటే కావాల్సింది ఏమున్నది? నేను నారాయణుడను. మీ వంశములు పవిత్రమయ్యాయి. నేను కృష్ణుడిగా అవతరించినప్పుడు మీ మధ్యనే ఉంటానని వరమిచ్చాడు. గొల్లపిల్ల గాయత్రి వారితో, నేను ఆనందంగా ఉన్నాను, విచారింపవద్దు అని
చెప్పగా వారు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ తంతులన్నీ జరిగిన తర్వాత తీరిగ్గా సావిత్రి లక్ష్మీ పార్వతులతోనూ ఇతర సకులతోనూ వచ్చింది. జరిగిన సంగతులు తెలుసుకొని మండిపడింది. ఆమెను చూసి బ్రహ్మాదులు భయపడ్డారు. ఆమె బ్రహ్మను ఒక కార్తీక పూర్ణిమ నాడు తప్ప మరెప్పుడునూ నిన్ను పూజించరు అని శపించింది. ఇక ఇంద్రుడిని చూసి నీవు శత్రువుల చేతిలో ఓడి అవమానం పొందుతూ ఉంటావని శపించింది. శ్రీహరిని చూచి నీవు రాముడవైనప్పుడు భార్య విరహం పొందుతావు, అంతేకాదు కృష్ణుడు అయినప్పుడు పశువులు కాచుకుంటూ బతుకుతావని శపించింది. శివుణ్ణి చూసి దారుకావనంలో మునుల శాపం వల్ల నీ లింగము భూపతనమై నపుంసకుడవుదు అని శపించింది. అగ్నిని చూసి నీవు సర్వముల భక్షకుడవై రుద్రవీర్యము త్రాగుదు అని శపించింది. తర్వాత అక్కడ ఉన్న విప్రులను చూసి మీరు పరాన్న భోజనులై తీర్థక్షేత్రములందు దుర్దానములు గ్రహించుచు అనర్హులైన వారిచే యజ్ఞాదులు చేయించుచు చివరికి ప్రేతత్వము నొందెదరగాక అని శపించింది. శచీదేవి మున్నగు వారిని చూసి మీరు ఆలస్యం చేయడచే ఈ అనర్థం కలిగిందంటూ శచిని నీవు నహుషుని వలన బాధపడతావని, పార్వత్యాదులను దేవతా స్త్రీలందరూ గొడ్రాళ్లుగా ఉంటారని కోపావేశమున శపించి యజ్ఞశైలమునకు పోయెను. విష్ణువు ఆమె దగ్గరకు వెళ్ళి అనేక విధములుగా స్తుతించి ప్రసన్నురాలను చేసుకుని యాగశాలకు తీసుకువచ్చాడు. బ్రహ్మదేవుని చేపట్టి యజ్ఞమునందు యజమానులై ఉండుట చేత గాయత్రికి దేవతా మహిమలు కలిగాయి. సావిత్రి శాపమున పరిధీనులై ఉన్న దేవతలను ఋషులను చూసి ఓ మహాత్ములారా, మీరు సావిత్రి వసంగిన శాపములకు విచారించవద్దు. నేను బ్రహ్మను చేపట్టిన ప్రభావంచే మీకు వరములు ఇస్తాను. బ్రహ్మను పూజించిన వారు ఇహపర సౌఖ్యములు పొందుతారు. కార్తీక పూర్ణిమ నాడు పూజించి ముక్తి నొందుతారు. దేవేంద్ర, నీకు తాత్కాలికంగా శత్రుబాధ కలిగినను మరలా త్రిలోకాధిపత్యమును పొందుతావు. మాధవ, నీవు రామావతారంలో నీ భార్యను హరించిన రాక్షసుని సమూలంగా నాశనం చేస్తావు. కృష్ణుడివై పుట్టి సకల లోక పూజ్యుడు అవుతావు. శంకర, జారిపడిన నీ లింగమే పూజార్హమై అభిషేకింపబడుచు భక్తులకు కోరిన కోరికలు వరములు ఇచ్చును. అగ్నిదేవ, ఎన్నిటిని భక్షించను నిన్ను అప్పటికీ కూడా నీవు పవిత్రుడవే అవుతావు. అంతేగాక నీ ద్వారానే దేవతలు యజ్ఞ హవిస్సులను పొందుతూ ఉంటారు. బ్రాహ్మణులారా, మీరు నన్ను తలుచుకున్నంతనే పాపముక్తులవుతారు. ఎన్ని దుర్దానములు పట్టినను గాయత్రి మంత్ర జపముచే దోషములు పోయి పవిత్రులవుతారు. లక్ష్మి, నీ దయ ఎవరి మీద ప్రసరించునో వాడు శ్రీమంతుడవుతాడు. పార్వత్యాది దేవకాంతలారా, మీకు సంతానం లేకపోయినను ఆ దుఃఖము మిమ్ము ఎప్పుడునూ బాధింపబడకుండా ఉంటుంది అని అందరికీ వరాలిచ్చింది. అందరూ ఆమె పరదేవతయని స్తుతించారు. యజ్ఞము పరిసమాప్తమైనది. ఎవరి చోట్లకు వారు వెళ్ళిపోయారు. క్రొత్త భార్య వచ్చినను బ్రహ్మకు మొదటి భార్యపై బెంగ కలిగింది. శ్రీహరిని పిలిచి ఆమెను నీవెట్లయినా ప్రసన్నురాలిని చేసి తెమ్మని పంపించాడు. ఆయన లక్ష్మీతో పాటు వెళ్ళి సావిత్రి పాదములపై పడింది. లెమ్మనను లేవలేదు. నేను అన్నిటినీ క్షమించి తిని లెమ్మనగా లేచి మాధవుడు ఆమెను స్తుతించాడు. ఆమె కేశవ, ఈ లక్ష్మీ నీ హృదయం మీద ఉండుచు నీవే అవతారం ఎత్తినను వెంట వస్తుంటుంది. ఇంకేమైనా వరం కోరుకోమనగా గోవిందుడు తల్లి నీ విరహంతో విరించి వేగిపోచున్నాడు. నిన్ను తీసుకుని రమ్మని నన్ను పంపాడు. నీవు వచ్చినచో అంతకన్నా నాకు వేరే వరం అక్కర్లేదు అన్నాడు. ఇంతలో ఉమతో శంకరుడు అచ్చడికి వచ్చి ఆమెను స్తుతించాడు. సావిత్రి, శంకర, నీకు ఈ శైలజ అర్ధ శరీరమై ఉండును.
మేము సేవించిన వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయి, ఇంకేం వరం కావాలని అనగా శివుడు తల్లి బ్రహ్మ కోరిక తీర్చి అతనికి ఆనందం కలిగింపమని అన్నాడు. ఆమె అంగీకరించింది. లక్ష్మీ పార్వతులు చెరియొక చేయి పట్టుకుని నడిపించగా ఆమె బ్రహ్మ దగ్గరకు వచ్చి నమస్కరించింది. బ్రహ్మ ఆమెను ఆదరించి గాయత్రిని చూపి ఈమె నీ చెల్లెలు అని చెప్పాడు. సావిత్రి గాయత్రిని కౌగిలించుకొని మనమిద్దరము మన నాదునికి రెండు వైపులా నిలిచి సృష్టి ఉన్నంత వరకు ఈ పుష్కర క్షేత్రమున ఉంటామని చెప్పాను. గాయత్రి ఆమెకు మొక్కి ఆమె చెప్పిన దానికి ఆనందంగా అంగీకరించింది. శ్రీకృష్ణుడు ద్వారకలో 16,000 మంది భార్యలతో సుఖంగా ఉన్నాడు. ఒకనాడు కృష్ణుని కొడుకు సాంబుడు విహారములకు పోతూ ఉండగా పరమ సుందరుడైన వాడిని చూసి 16,000 మంది కృష్ణ భార్యలు మదన తాపం నొందారు. కృష్ణుడు దివ్య దృష్టితో అది గ్రహించి మీరు నా తర్వాత చోరుల చేత అపహరింపబడుదురుగాక అని శపించాడు. వారు మా అపరాధమును క్షమింపమని ప్రార్థింపగా వాసుదేవుడు మీకప్పుడు దాల్భ్యుడను ముని కర్తవ్యం ఉపదేశిస్తాడు. ఆ ప్రకారం చేసి విముక్తి పొందుతారని చెప్పాడు. ముసలమ్మ బుడ్డి యాదవ వంశం నశించింది. శ్రీకృష్ణుడు అవతారం చాలించగా అష్టమహిషులను అగ్నిప్రవేశం చేశారు. అర్జునుడు 16,000 మందిని తోడుకొని హస్తినాపురమునకు వెళుతుండగా చోరులు అతన్ని ఓడించి ఆ స్త్రీలను చెరపట్టారు. దాల్భ్యుడు వారున్న చోటికి రాగా వారు స్వామి కృష్ణ భార్యలమై అంత బ్రతికిన మాకు ఈ చోరుల చేతిలో పరాభవం కలుగుటకు కారణం ఏమిటని అడిగారు. ఆయన కాంతలారా, పూర్వం మీరు వైశ్వానరుని పుత్రికలు యౌవన మదంతో ఉండి ఒకసారి జలక్రీడలాడుతూ అటు వచ్చుచున్న నారదుని ఆపి మేము నారాయణుని భార్యలము కావాలని కోరుతున్నాము, దానికి ఉపాయం చెప్పమన్నారు. వినయ విధేయతలు రవంత కూడా లేని మీ నడవడి చూసి అతడు లోలోన కోపం ఉంది మీతో ఇలా అన్నాడు. చైత్ర వైశాఖ మాసంలో శుద్ధ ద్వాదశి దినములందు వ్రతమాచరించి బంగారు పరిక్రమలతో 2 శయ్యలను మంచాలను విప్రులకు దానమిచ్చినచో మీరు రాబో 28వ మహాయుగంలో శ్రీకృష్ణుని భార్యలవుతారు. మీ మర్యాద లేని ప్రవర్తనము వలన వేశ్యలగుదురని పలికి వెళ్ళిపోయాడు. ఆ 2 శాపముల చేతను మీరు చోరుల చేతిలో పడి వేశ్యాత్వము పొందారు. ఇప్పుడైనను మీ ఎండ్లకు వచ్చు వీటిలోనే శ్రీహరి రూపంగా భావించి వేశ్యాధర్మాన్ని అవలంబించండి అని బోధింపగా వారు వేరు గతిలేక వేశ్యలుగా బ్రతికి దేహములు చాలించి ముక్తి పొందారు. మార్కండేయునకు చిరాయువు. సత్కథలు వినిపించుతున్న పులస్త్యను చూచి భీష్ముడు మార్కండేయుని కథ నాకు చెప్పమని అడిగాడు. పూర్వకల్పంలో మృకండుడను మునికి ఒక కొడుకు కలిగాడు. మృకండుని కొడుకు కావున మార్కండేయుడని పిలువబడెను. వాడు 5 సంవత్సరముల వయసులో ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక సిద్ధుడు అతని వైపు చూస్తూ నిలబడ్డాడు. మృకండుడు ఆయనకు నమస్కరించి స్వామి, వీడు నా కొడుకు, వీనికి ఆయుర్దాయం ఎంత అని అడిగాడు. సిద్ధుడు ఇప్పుడు వీని వయసు ఎంత అని ప్రశ్నించాడు. మృకండు 5 ఏండ్లని చెప్పాడు. అయితే ఇంకా 6 మాసములే ఇతనికి ఆయుష్ అని సిద్ధుడు చెప్పి వెళ్ళిపోయాడు. మృకండు భయకంపితుడై ధైర్యం తెచ్చుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకున్నాడు. వెంటనే అతనికి ఉపనయనం చేసిన ఆయన విప్రులు మహర్షులు ఎవరు కనిపించినో నమస్కరించి ఆశీస్సులు పొందుతుండని చెప్పాడు. మార్కండేయుడు అలాగే చేసి దీవెనలు అందుకుంటున్నాడు. ఒకనాడు సప్త మహర్షులు మార్గవశమునచ్చడికి రాగా మార్కండేయుడు వారికి తన గోత్రనామములు చెప్పి అహంబో అభివాదయే అంటూ నమస్కరించాడు. అప్పుడు వారు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి వెంటనే దివ్య దృష్టితో చూసి అల్పాయుష్కుని దీర్ఘాయుష్మంతునిగా దీవించాము, మన దీవెన వ్యర్థమవుతుందా అని సందేహించి బాలునితో సహా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వారు బ్రహ్మతో ఏదో చెప్పబోనంతలో మార్కండేయుడు ముందుకు పోయి బ్రహ్మదేవుని పాదములకు నమస్కరించాడు. బ్రహ్మ తన్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు.
సప్తర్షులు సంతోషపడి తాము వచ్చిన పని చెప్పారు. బ్రహ్మ బాలుని సంగతి గ్రహించి సప్తర్షులతో, ఈ బాలుడు పెద్దలకు నమస్కరిస్తూ ఆయుష్మంతుడయ్యాడు. మన దీవెనలు నిమిత్త మాత్రములు. ఇతడు చిరంజీవి అయి రాబో 7 కల్పములందు నాకు జగత్సృష్టి కార్యక్రమములందు సహాయం చేస్తాడు. తపము చేసి మహాయోగి అవుతాడని చెప్పాడు. సప్తర్షులు వాడిని ఇంటి దగ్గర విడిచిపెళ్ళారు. మార్కండేయుడి విషయం తండ్రికి చెప్పాడు. అతడు బ్రహ్మానందం పొందాడు. భగవద్గీత మహత్యం. సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును తెలుపునదే భగవద్గీత. గీతా పురుషునికి మొదట 5 అధ్యాయములను 5 శిరస్సులు, తరువాతి 10 అధ్యాయములను 10 బాహువులు, 16వ అధ్యాయం ఉదరం, చివరి 2 అధ్యాయములను పాదములు. ఈ విధంగా గీత సర్వమును ఈశ్వర స్వరూపమే. గీతలోని ఒక అధ్యాయమైనను, ఒక్క శ్లోకమైనను, దానిలో సగమైనను లేక దానిలో పావువంతైనను చదివే వారికి మోక్షం కలుగుతుంది. ప్రథమాధ్యాయ మహత్యం. గీతలోని ప్రథమాధ్యాయమును ప్రతిదినము పాటించు వారికి పూర్వజన్మ పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ద్వితీయాధ్యాయ ఫలం. దీనిని నిత్యం పారాయణం చేసేవారికి మనశ్శాంతి కలుగుతుంది. ఆకలి దప్పులు భయద్వేషములు కలగవు. తృతీయాధ్యాయ ఫలం. దీనిని పారాయణ చేసినచో పితృదేవతలు తరిస్తారు. చతుర్థాధ్యాయ ఫలం. దీన్ని పఠించేవారు తమ పాపములే గాక ఇతరుల పాపములు కూడా పోగొడతారు. పంచమాధ్యాయము మహాపాపములను నశింపజేయును. షష్ఠాధ్యాయము అజ్ఞానమును నశింపజేసి ముక్తి కలిగించును. సప్తమాధ్యాయము తనకును తన వంశంలోని వారికి హీనజన్మములు రాకుండా చేయను. అష్టమాధ్యాయము పునరావృత్తి లేని పరమపదములిచ్చును. నవమాధ్యాయము దుష్టదానములు పట్టిన దోషములు తొలగించును. యజ్ఞ ఫలము కన్నా ఎక్కువ ఫలం ఇచ్చును. అటువంటి ఫలితం లభిస్తుంది. దశమాధ్యాయము పూర్వజన్మ స్మృతిని ఐశ్వర్యమును ఇచ్చును. ఏకాదశాధ్యాయము బ్రహ్మ రాక్షస పిశాచాది బాధలు తొలగుతాయి. భగవత్స్వరూప దర్శనం లభిస్తుంది. ద్వాదశాధ్యాయము దీనిని ఏకాగ్ర బుద్ధితో జపించినచో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. త్రయోదశాధ్యాయము దీన్ని వినినచో దివ్యస్వరూపము కలుగును. జపించినచో కలుగు ఫలము వర్ణింపనలవి కాదు. చతుర్దశ ఫలాధ్యాయము దీనిని జపించినచో పూర్వస్మృతులను దివ్యశక్తులను కలుగును. పంచదశాధ్యాయము దీనిని విన్నవారికి జపించిన వారికి పరమాత్మ స్వరూపము తెలిసి ముక్తి కలుగుతుంది. షోడశాధ్యాయము దీన్ని జపించిన వారికి సర్వ వశీకరణ శక్తి కలుగుతుంది. సప్తదశాధ్యాయము దీన్ని జపించిన వారికి రోగాదులను పోగొట్టు సిద్ధులన్నీ కలుగుతాయి. అష్టాదశాధ్యాయము దీని యందు 5 శ్లోకములు నిత్యము జపించిన వానికి సర్వదాన ధర్మములు యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. పూర్తిగా పారాయణం చేసిన వాడు అక్షయమైన పుణ్యం కలిగి దాని వలన జనన మరణ దుఃఖపూరితమైన సంసార బంధముల నుండి విముక్తుడై వైకుంఠ ధామమున స్థిరముగా ఉంటాడు. ఇక దేవుని ఎదుట చేయకూడని పనులు. దేవాలయంలో కానీ దేవుని ఎదుట కానీ చేయకూడని పనులేవి అని పార్వతీదేవి శంకరుడిని అడిగింది. అప్పుడు ఆయన చెప్పారు, చెప్పులతో దేవాలయంలోనికి పోరాదు, దేవోత్సవములందు పాల్గొనక ఉండరాదు,
దేవునికి ఎదురుగా నిలబడి నమస్కరింపరాదు. ఒక పక్క నిలబడి నమస్కరింపవలను. ఎంగిలి చేత్తో నమస్కరింపరాదు. పురుడు మైల కలిగినప్పుడు నమస్కరింపరాదు. ఒక్క చేతితో దండం పెట్టరాదు. దేవుని ఎదుట ఆత్మ ప్రదక్షిణం చేయకూడదు. దేవుని ఎదుట కాళ్ళు చాపి కూర్చోకూడదు. మంచంపై కానీ క్రింద కానీ పరుండరాదు. దేవునికి నివేదించకుండా తినరాదు. అసత్యం ఆడకూడదు. దేవుని ఎదుట గట్టిగా అరవకూడదు. ఒకరితో ఒకరు అనవసర సంభాషణం చేసుకోకూడదు. ఏడవకూడదు. దెబ్బలాడుకొనకూడదు. ఎవరిని శిక్షింపరాదు. అనుగ్రహించి ఆశీర్వదింపకూడదు. ఒకరినొకరు తిట్టుకొనరాదు. శాలువాలు కండువాలు కప్పుకోకూడదు. ఇతరులను నిందించుట కానీ పొగొట్ట కానీ పనికిరాదు. అశ్లీల పదములు ఉచ్చరింపకూడదు. అపాన వాయువు విడవకూడదు. శక్తి ఉన్నప్పుడు ఉపచారములందు లోపం చేయకూడదు. ఉపయోగించిన వస్తువులను ఉపయోగించగా మిగిలిన వస్తువులను దేవునికి సమర్పించకూడదు. గురువులను దేవతలను స్తుతించున్నప్పుడు మౌనంగా ఉండరాదు. తన్ను తాను పొగుడుకొనరాదు. ఒక దేవాలయమున కూర్చుండి ఇతర దేవతలను నిందింపకూడదు. దేవోత్సవములందు పాల్గొనక ఉండరాదు. ఇవన్నీ దైవాపరాధములని చెప్పబడ్డాయి కనుక దైవానుగ్రహం కోరేవారు ఈ నియమములను పాటించి సకల శ్రేయములను పొందవలయను అని సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. పద్మపురాణం సంపూర్ణం. మరో పురాణంతో మరలా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదా.